కేసీఆర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ను బాగా అధ్యయనం చేసిండు అని ఆ, కొద్దిమంది అంటారు. కేసీఆర్ ఒక మానసిక విశ్లేషకులు, కేసీఆర్ ఒక రాజకీయ నాయకులు, కేసీఆర్ ఒక తాత్విక చింతనాపరుడు, ఇవన్నీ అంటారు కదా. ఇందులో ఏ యాంగిల్ ఎక్కువ ఉంది ఆయనలో? ఆయన డెఫినెట్గా ఈజ్ ఎ మోర్ స్ట్రూడ్ పొలిటీషియన్ దాన్ ఎనీబడి. అంటే ఏ పొలిటీషియన్కి అయినా సరే అవి బై అక్వైర్డా బై ఇన్బార్నా తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళకి సోషలాజికల్ ఆస్పెక్టు, ఎకనామికల్ ఆస్పెక్టు, అట్ ద సేమ్ టైం సైకలాజికల్ ఆస్పెక్ట్లో విపరీతమైన అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఈ మూడు రంగాలను రంగరించి తనకి ఏది కావాలనో ఎక్కడ ఫోకస్ చేయాలనో తెలుసుకోగలిగే జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడే పొలిటీషియన్గా చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. లేకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, ఉద్యమం చేయడం, పార్టీని అధికారంలో తీసుకోవడం, 10 సంవత్సరాలు నడిపించడం ఏం చిన్న విషయం కాదు అది. ఇప్పుడు మొత్తం మన భారతదేశ చరిత్ర చూస్తే ఎంతమంది అట్లా చేసినారు మనకు ఒక్కసారి చూస్తే కనుక అస్సాం గణ పరిషత్ ఒక్కటి కనబడుతుంది, ఉద్యమం ఐజీపీ తీసుకొచ్చి, కానీ అది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు. ఏజీపీ ఆల్మోస్ట్ డిసప్పేర్ అయిపోయింది. ఫిలాసఫీ పోయింది, ఐడియాలజీ పోయింది. ఎందుకు మిస్ అయిపోయింది? బికాస్ దానికి కావాల్సిన ఐడియాలజీని ప్రమోట్ చేసి దాన్ని సిద్ధాంతీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని స్ట్రాంగ్గా కమిట్మెంట్ తోటి బిల్డ్ చేయలేకపోయారు. సో ఎవరికైతే ఐడియాలజికల్గా ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ఆలోచనలకు పట్టుకొని దాన్ని నిలబడి ఏం చేస్తే ఇది నిలబడుతుంది అనే ఒక ధోరణి లేదనుకోండి, ఒక ఇన్సైట్ఫుల్ థింకింగ్ లేదనుకోండి, నో పార్టీ విల్ సర్వైవ్. ఇప్పుడు ఎన్నో పార్టీలు మొదలుపెట్టి కొన్ని రోజులు చేసి ఎందుకు వెళ్ళిపోయినాయి అవన్నీ? బికాస్ దే ఫెయిల్ టు కనెక్ట్ విత్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో వేరాజ్ టీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు కదా. టీఆర్ఎస్ పార్టీ ఒక సైద్ధాంతికం ఉన్నది, దానికి ఒక ఏమంటారు, ఒక స్టేట్ యొక్క ఆత్మాభిమానం మేమే అని చెప్పుకునే స్థాయిలో నిలబడ్డారు. వాళ్ళు రాష్ట్రాన్ని తేలడానికి చాలా బిగ్గర్ రోల్ ప్లే చేశారు. సో ఒక లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దాంతో ఐడెంటిఫై ఉన్నారు. ఓకే, సో ఐడెంటిఫై ఉన్నారు కాబట్టి ఆ ఐడెంటిటీని వీళ్ళు ఏ రకంగా రాబోయే కాలంలో తీసుకుంటారు. ఇప్పుడు 2014లో ఎలక్షన్లోకి వచ్చినప్పుడు నిలబడి గెలిచినప్పుడు వాళ్ళకు అగ్రెసివ్ ఉద్యమకారులు రాష్ట్రాన్ని తెచ్చిన మేమే అనే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది వాళ్ళకి, ఒక స్టేట్హుడ్ ఉంది, ఒక ప్రైడ్ ఉంది, అన్నీ మాట్లాడుకున్నారు, తెలిసారు. బట్ నౌ వచ్చిన తర్వాత, రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నౌ ఇప్పుడు అదే మోడ్తో ఎట్లా రాగలుగుతారు? నౌ ఈ క్లెయిమ్స్ దట్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద బెటర్ స్టేట్. అప్పుడు బంగారు తెలంగాణ తెచ్చి తేయడానికి ప్రయత్నం చేసాం. అదే ఆర్కిటెక్ట్ టైప్ లోపల మళ్ళీ నేను రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అనే ఆలోచనను ప్రొజెక్ట్ చేయడానికి ఏ కొత్త మోడల్ తీసుకొస్తే లేటెస్ట్ జనరేషన్ దానికి అట్రాక్ట్ అయ్యి ప్రజలు దానికి సపోర్ట్ చేస్తారనేది వీ నీడ్ టు లుక్ ఇన్ టు దాట్. భవిష్యత్తు తెలుస్తుంది. అంతే కదా. కానీ కేసీఆర్ మిగతా రాజకీయ నాయకుల కంటే, ఉదాహరణకు ఏపీలో చంద్రబాబు, ఆయన 80 ఏళ్ళ వయసు వచ్చినా ఇప్పటికీ పని చేస్తున్నారు. కేసీఆర్ చంద్రబాబు లాగా ఎక్కువ అందరికి యాక్సెస్ లో ఉండరు కదా. మరి యాక్సెస్ లో ఉండనప్పుడు మీరు అన్నారు కదా మిడ్ నైట్ ఆయిల్ బర్న్ అన్నారు కదా, సాధ్యమా అది? సాధ్యమా? ఇప్పుడు మీరు ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చూస్తే ఉద్యమ కాలంలో కూడా ఎన్నిసార్లు ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఎన్నిసార్లు ప్రజలలోకి వచ్చాడు. ఇప్పుడు సకల జనుల సమ్మె ఉంది, మిలియన్ మార్చ్ ఉంది, సార్ వచ్చినా రాలే కదా, చివరికి వచ్చాడు లేదు కదా మరి. సో వాట్ డస్ ఇట్ మీన్? ఈయనే స్ట్రాటజిస్ట్ మాత్రమే, రైట్? పనిచేసే వాళ్ళు చొక్కాలు చింపుకుంటే వాళ్ళు బ్యాచ్ వేరే తయారు చేసి పెడతాడు ఆయన చిటికేస్తే లక్షల మంది పోయి బ్యాచ్లు ఉంటారు వాళ్ళకు. కాబట్టి కేసీఆర్ ఎప్పుడు కూడా ముందు నిలబడి చేస్తేనే నడుస్తుంది అనే టైప్ లోపల ఆయన ఎప్పుడు ఆయన క్యాడర్ని బిల్డ్ చేయడం. ఆయన ఇప్పుడు మీరు సిద్దిపేట కదా, ఒకప్పుడు ఆయన ఓటర్, మీరు ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్న దేశంలో వరుసగా గెలుస్తూ వస్తున్న నాయకులలో ఆయన ఒకరు. ఆయన ఆయన ఎట్లా వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? సేమ్ థింగ్. ఇప్పుడు ఆయనకున్న గ్రేటెస్ట్ క్వాలిటీ సిద్దిపేటలో అందరూ ఇప్పుడు కూడా మాట్లాడుకునేది, మా జనరేషన్ ఉన్న వాళ్ళు కానీ నాకంటే ఓల్డ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక్కసారి కలిసి నువ్వు ఎప్పుడైనా సరే ఆయన పేరు బట్టి గుర్తు వచ్చి మాట్లాడతాడు, భుజం మీద చేసి మాట్లాడగలుగుతాడు, ఏ లెవెల్కైనా పోయి మాట్లాడగలుగుతాడు. చాలు ప్రజలందరూ ఫిదా అయిపోతారు, దానికోసం ఫిదా అయిపోతారు అందరూ. ఇది అందరి పొలిటీషియన్లకు సాధ్యం కాకపోవచ్చు, బట్ దేర్ ఆర్ ఫ్యూ పొలిటీషియన్స్ ఆర్ దేర్ అట్లా చూడగానే క్యాచ్ చేసేసి మెమరీలో పెట్టుకొని మళ్ళీ కనబడ్డప్పుడు మళ్ళీ రికాల్ చేసి మళ్ళీ మాట్లాడడం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. సో న్యాచురల్గా అదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటి, బాగా ఈయనను అపోజ్ చేయాలంటే కూడా భయం క్రియేట్ చేసే పనులు కూడా చేస్తాడు ఆయన.
సో అందుకోసమని ఎట్లా ఎట్లా ఉదాహరణ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, పార్టీకి ఇచ్చిన వాళ్ళు లేకుంటే ఫంక్షన్ అయితే ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు పోయి ఎవరిని అడగాలి పైసలు? ఓకే, సో అడుగుదామంటేనో పెద్ద ఆయనే అని రెస్పాండ్ అయితే కూడా తెలియదు. ఓకే, పోయి అడుగుదామని అంటే మరి మనం చేసే పనులకు ఏది లింక్ ఉంటుందని వీనికే భయం వేస్తుంది. సో దే కెనాట్. కాబట్టి హీ హ్యాస్ ద బోత్ ఎడ్జెస్, అంటే రెండు వైపులా పదున్న కత్తిలాగా పనిచేస్తాడు. కాబట్టి ఆయనకు సిద్దిపేటలో అప్రతిహాతంగా ఆయన పనిచేయడం అప్పటి నుంచి, ప్లస్ కొన్ని లార్జర్ స్కేల్ ప్రోగ్రామ్స్ సిద్దిపేటకు చేసిండు ఆయన అప్పట్లో. మేజర్గా వాటర్, అసలు ఎండాకాలం వచ్చినంటే మేమందరం ఒక 4-5 కిలోమీటర్లు పోయి బోరు ఉంటుండే, బోరు కొట్టి మంచిలు నెత్తలు బిందెలు పెట్టుకొని వస్తుంటే మేము. ఇట్లాంటి దానికి ఒక పీరియడ్ ఆఫ్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత ఆయనకు మందపల్లి అనే ఒక బాగుంది, అక్కడి నుంచి వాటర్ను సప్లై చేసిన ఇండియా అన్ని ఇంటింటికి. ఓకే, సంచలనం. సో ఇప్పుడు అదే సేమ్ మోడల్ కదా అంటారు కదా తను, సిద్దిపేట వాటర్ మోడలే మిషన్ భగీరథ అని. రైట్, సో సేమ్ మోడల్లో మనం ఇక్కడ చేసాం. సేమ్ మోడల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే అంత పెద్ద ఎత్తున ఉంటే ఎట్లా చేస్తారు అంటే సేమ్ అక్కడ చేసింది అదే, పంపింగ్ ఫ్రమ్ లోయర్ ఎండ్ టు ది హయ్యర్ ఎండ్, అండ్ దెన్ అక్కడి నుంచి ఇటు సప్లై చేయడం. ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉన్న కేసీఆర్, ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసు, బయట మాట్లాడుతున్నారు. ప్రజల గురించి ఆయన ఏమనుకుంటారు? అట్లాంటి వాళ్ళు, ఆ సైకాలజీ ఉన్న వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఇప్పుడు లేటెస్ట్ ఆయన మనసులో ఏమనుకుంటారో తెలియదు, కానీ మొన్న లేటెస్ట్గా అన్నాడు ఏమన్నాడు, ప్రజలు తప్పు చేసి అన్నాడు కదా. అంటే ఏంటి అంటే అంత పెద్ద లీడరు ఇన్ని సంవత్సరాల కాలంలో ఉన్న రాజనీతి ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అక్సెప్ట్ ది డిఫీట్, ఈజ్ స్టిల్ ఈజ్ ఇన్ ద డినయల్ మోడ్. రైట్, అంగీకరించట్లేదు ఆయన. లేకుంటే ఎట్లా అంటాడు, అనకూడదు కదా. సో సమ్ టైమ్స్ అనిపిస్తుంది, అంటే మరి ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఏజ్ ప్రాబ్లమా, లేకుంటే ఆయనకు డేటా సేకరించి ఇచ్చేటోళ్ళ ఆలోచన, లేదు హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ద సొసైటీ దట్ సొసైటీ మొత్తం కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పే ప్రయత్నం అయి ఉంటుంది. లేకుంటే అంత పెద్ద ఆయనకి తెలియకుండా ఎట్లుంటుంది? ఎలక్షన్లు ఓటేసి గెలిచిన తర్వాత డిఫీట్ని యాక్సెప్ట్ చేయకుండా ఎట్లుంటుంది? యాక్సెప్ట్ చేసిన కాబట్టి ఆ పొజిషన్లో కూర్చున్నారు. సో హీ కాన్షియస్లీ హీ మైట్ బీ ఆల్వేస్ అండర్ కన్ఫ్యూజన్. ఏంటి, అరే నేను ఎట్లా మిస్ అయినా, నేను ఎట్లా నేను ఇంత స్ట్రాటజీ చేసుకొని ఇన్ని ప్రోగ్రామ్ చేసుకొని అన్నీ చేస్తే, ఫ్రమ్ పుట్టి నుంచి చచ్చేంత వరకు హ్యావ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హ్యావ్ డన్ అట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ లోపల. అయినా కూడా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఏ పొలిటిషియల్ పార్టీ అయినా, ఎస్పెషలీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పాలసీ మేకర్ ఎవరైతే ఉన్నారో, మాస్లో అని ఒకతను మనిషి యొక్క హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని 1977లో ప్రపోజ్ చేసింది. ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది. ఆయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఏ మనిషి అయినా సరే ఒక 5 నీడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్, దాంట్లో ఏమొస్తుంది, మంచి ఆకలి, నిద్ర, సెక్స్. ఓకే, రెండోది ఏంది, మన సేఫ్టీ నీడ్స్, ఏంటి, ఇల్లు. ఓకే, బట్టలు, ఇల్లు. ఓకేనా. థర్డ్ ఏంది, బిలాంగింగ్ నీడ్స్, అంటే వీడు మావాడు, వాడు మావాడు, వీడు మావాడు. ఓకే, ఫోర్త్ ఏంటి, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్, ఐ కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద సొసైటీ లాస్ట్ది యాక్చువలైజేషన్. మన దేశంలో, భారతదేశంలో ఈ యాక్చువలైజేషన్ ఏదైతే ఉందో అక్కడి చేరి లోపలనే సగం మంది చచ్చిపోతారు. సో మన ఫైట్ అంతా ఎక్కడ, ఈ ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, బిలాంగింగ్ నీడ్స్. సో ఇప్పుడు ఏం చేసాడు కేసీఆర్, ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ ఈ 3 నీడ్స్లోనే ఫిట్ చేస్తాడు మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఫిజియలాజికల్ నీడ్స్ అంటే ఏంటి, నిద్ర, ఆకలి, రైట్, అండ్ పెళ్ళి. ఓకే, వీటన్నిటికీ ఏం చేసిన ఆయన పథకాలు తయారు చేసిండు. రైట్, పథకాలు తయారు చేసిండు, సన్న బియ్యం అన్నాడు, తర్వాత షాదీ ముబారక్ అన్నాడు. దీస్ ఆర్ ఆల్ ఫిజియలాజికల్ నీడ్స్ మెట్ అయిపోయినాయి. సేఫ్టీ నీడ్స్ ఏంటి, డబుల్ బెడ్రూమ్లు, రైట్, దెన్ బతుకమ్మ చీరలు, ఇవన్నీ సేఫ్ సెక్యూరిటీనే వస్తాయి. దాని ఫాలో అయింది. తర్వాత పింఛను, ఇది కదా డబ్బులు కూడా పింఛనే కదా, పింఛన్ కూడా సేఫ్టీ కదా. సైడ్ రైతు బంధు, దట్ ఈస్ ఆల్సో సేఫ్టీ. సో ఈ 2 లెవెల్స్ని సైకలాజికల్గా ఆలోచించి ఆయనే ఈజ్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్స్ ఇన్ టు దిస్ 2. ఆయన థర్డ్ ఏంది, బిలాంగింగ్నెస్. అంటే బిలాంగింగ్నెస్ అంటే ఏంది, మావోడు, మీడు, మా కులమోడు, లేకుంటే మా చుట్టపోడు అని ఎట్లా అనుకుంటాం మనం, అంటే యూఆర్ రిలేటింగ్. అంటే ఎప్పుడైతే ఈ 2 నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయో, థర్డ్ మనుషులు ఆలోచించే విధానం ఏంటంటే, మనకు సంబంధించిన ఎవరున్నారు,
మన దోస్తున్నాడా, మన ప్రాంతం ఉన్నాడా, మన ఊరోడు ఉన్నాడా, మన ఇంటి పక్కోడు ఉన్నాడా, మన కులపోడు ఉన్నాడా అని చూస్తారు వాళ్ళు. దాంతో ఏం చేసిండు ఆయన, హీ మేడ్ కాస్ట్ బేస్డ్ గ్రూప్స్ ఎఫెక్టివ్లీ, ఇజంట్ ఇట్? ఇప్పుడు గొర్రెలు ఇచ్చిన వాళ్ళు కానీ, బర్రెలు ఇచ్చిన వాళ్ళు కానీ, దళిత ఏదైనా కానీ. సో ఈ కాంగ్రిగేటెడ్ దట్. నెక్స్ట్ ఏంది, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏంది, ఆ గ్రూప్కి సంబంధించినవన్నీ లీడర్ చేయడం. సో పీపుల్ రిలేట్, ఓ మనోడు లీడర్ అయిపోయాడు, వారే వా అనుకుంటారు. సో ఆయన ఆలోచన ఏదైనా కానీ బేసిక్గా ఈ హైరార్కీ నీడ్స్ని డిజైన్ చేసే ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన ప్రోగ్రామ్స్ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు పీపుల్ రియలీ యాక్సెప్టెడ్ మోర్. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ దే కీప్ దిస్ ఇన్ ద మైండ్ అండ్ దే వర్క్ ఆన్.